హలో అండి అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ముగ్గు ఎలా ఉందో చెప్పేసేయండి. ఇక్కడైతే మొన్న ఊరెళ్ళినప్పుడు వీడియోలు చాలా ఉన్నాయి. ఇంక రోజు అప్లోడ్ చేసేయాలి. కరివేపాకు అయితే కోసుకొస్తున్నాను. తాలింపు పొయ్యి మీద పెట్టి మరీ వెళ్ళాను. ఇంక పోపు అయితే వేసేసి స్నానం చేసి ఇక్కడైతే గడప పూదించుకుంటున్నాను. కలర్స్ వేయించాం కానీ ముగ్గులు ఇంకా అప్పుడప్పుడు ఇలా పండుగలకి శుక్రవారాల్లో ఇలాగే చేస్తుంటాము. మేము లేనప్పుడు మా అత్తమ్మ కూడా గడపలో పూజించుకొని ఇంకా శుక్రవారం బొట్లు అయితే పెట్టేసుకుంటుంది. ఇంకా ఆ రోజు నేను పూజిస్తున్నాను. ఇంకా మాకు ఇక్కడైతే వైట్ బండ్లు వేయించాం కదా, వాటి మీద ముగ్గులు వేసినా కానీ కనిపించవు. ఇంకా అక్కడైతే బ్లాక్ బండలు కదా, ఇంకా వాటి మీద అయితే ముగ్గులు అయితే వేసినా కానీ కొంచెం కనిపిస్తాయి. ఇంకా చాక్ పీస్తో కాకుండా నామగడ్డతోటి అయితే వేస్తున్నాను సింపుల్గా. ఇంకా ముగ్గుతో వేస్తే అసలు కాసేపు కూడా ఉండదు. అటు ఇటు తిరుగుతాం కదా, ఇసుక ఇసుక అంతా మొత్తం కాళ్ళు మొత్తం తగులుతూనే ఉంటుంది ఇంట్లోకి బయటికి. ఇంకా అలాగని ఇలా నామగడ్డతోటి వేస్తున్నాను సింపుల్గా. సంక్రాంతి రోజు పొద్దున్నే ఇలా చిన్న ముగ్గు వేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి.